నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేసిన జీవన్ రెడ్డికి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టైనా సరే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కొట్టాలన్న జీవన్ రెడ్డి ఆశలు కాంగ్రెస్ ముందు అడియాసలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత దగ్గర వ్యక్తిని మూడోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని చెప్పుకొని గత ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ నియోజకవర్గ ప్రజలు జీవన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టారు. దీంతో 2 సార్లు సునాయాసంగా గెలిచిన జీవన్ రెడ్డి మూడోసారి మాత్రం 3వ స్థానానికి పడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డి టార్గెట్గా పావులు కదుపుతున్నాయి. ఇప్పుడు తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపాలిటీలోని 17 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలిందని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.